హైవ్యూస్ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, ఆఫ్ కోర్స్ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఈయన 2019లోనే 2020లోనే బయటకు వచ్చింది ఆయన. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 2019 మే జూన్ ఆ సమయంలో రిజల్ట్ వచ్చిన్నారు. తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఒకచోట కూడా గెలవలేదు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ వచ్చి వైజాగ్ నుంచి పోటీ చేశాడు, ఆయన గెలవలేదు. ఇటువంటి మూమెంట్లో అంతా అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన సినిమాకు దూరం అవటం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఉండాలి. ఈయన లక్ష్మీనారాయణ వచ్చేసి బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయనకున్న ఐడియాలజీతో యూత్ని అట్రాక్ట్ చేసి బెస్ట్ వేలో ఉంటే బాగుండని అనుకున్నారు. రాజకీయంగా అన్నప్పుడు ఆదరణ మనోహర్ రెడ్డి ఉన్నారు. సో ఇలా అంతా అనుకుంటూ ఉంటే అకస్మాత్తుగా లక్ష్మీనారాయణ ఏం చేశారు? యాక్చువల్లీ ఆయన ఇంటి పేరు వివి అనమాట, వివి లక్ష్మీనారాయణ అసలు పేరు. సరే, లక్ష్మీనారాయణ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ అప్పుడు సినిమాలో నటించడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు చెప్పేశాడు పవన్ కళ్యాణ్, అయ్యా నాది జనసేన పార్టీ, నా పార్టీకి నేను ఫౌండర్ అనుకోవచ్చు, అధ్యక్షుడు అనుకోవచ్చు, అనుకోవటం అనేది నిజమే. అయితే నా పార్టీకి ఫండ్స్ లేవు, నా పార్టీని నడపాలి. మరి నడపాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను సినిమాల్లో యాక్ట్ చేస్తే తప్ప నాకు డబ్బులు రావు, సో సినిమాలో యాక్ట్ చేస్తా అన్నాడు. అప్పుడు ఈ లక్ష్మీనారాయణ తప్పుబట్టాడు. ఏమని? మీరు రాజకీయాల్లోకి వచ్చి ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటామని చెప్పి మరలా సినిమాల్లోకి వెళ్ళటం అంటే అది కరెక్ట్ కాదు, నమ్మించి మోసం చేశారు నన్ను. నేను అనుకున్నటువంటి సిద్ధాంతాలకి మీ సిద్ధాంతాలకి పొంతన లేదు, చాలా వ్యత్యాసం ఉంది, ఇక నేను జనసేనలో ఉన్నాను అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. అప్పుడు చాలామంది అనుకున్నది ఏంటంటే బీజేపీలోకి వెళ్తాడని చెప్పేసి అనుకున్నారు, లేదు టీడీపీలోకి వస్తారని అనుకున్నారు. ఏక మధ్యలో కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి నాడు నేడుకు సంబంధించి చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల ఓన్లీ రంగులేసి మేనేజ్ చేశారు. ఈ లక్ష్మీనారాయణ చదువుకున్న స్కూలులో ఒకప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండేసరికి దానిని ఆయన పాజిటివ్గా మాట్లాడాడు. దాంతో ఇక సాక్షి భయంకరంగా దాన్ని హైలైట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆకాశానికి ఎత్తేసిన లక్ష్మీనారాయణ అన్నట్టు, ఒకప్పుడు జగన్ విమర్శించడం వల్ల ఈరోజు పొగుడుతున్నారు అన్నట్టు ఇక రకరకాల వార్తలు రాసుకుంటూ పోయారు. సోషల్ మీడియాలో అయితే అప్పుడు నేను కూడా మాట్లాడాను, అయ్యా లక్ష్మీనారాయణ గారు, ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే మీరు అరెస్ట్ చేశారో, ఏ జగన్మోహన్ రెడ్డి విషయంలో అయితే మీరు కొన్నిసార్లు ఉన్నట్టుగా మాట్లాడారు, అట్లాంటిది ఇప్పుడు సందర్భానుసారంగా మీరు మాట్లాడేది కరెక్టే, కానీ అన్ని విషయాలు మాట్లాడితే బాగుండేది. బట్ ఇవి ఒక్కటేంటి? అమరావతిని ధ్వంసం చేసి 3 రాజధానులు అంటూ విధ్వంసానికి పాల్పడాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి అతనికి ఏదో ఒక పాజిటివ్ అంశం మీరు కనపడగానే కాంప్లిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కదండి ఆ రోజు మాట్లాడే. ఇక ఆ తర్వాత ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు, అసలు నాకు వైసీపీకి ఏం సంబంధం బాబు అన్నట్టు చెప్తూ, ఆ తర్వాత ఆయన రైతుల కోసం అన్నట్టు రైతు పొలాల దగ్గర వెళ్ళటం, రైతులతో కలవటం, వ్యవసాయం చేస్తూ ఓ రకంగా సొంత పట్టం అనేది పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడో లేదో కూడా డౌట్. ఇప్పుడు అంత ఎందుకు చెప్పిన మునిషల్ స్టోరీ సాక్షి పోస్ట్ అని చెప్పేసి ఏదో చూసా, నాది సాక్షి వాళ్ళది అనుకుంటా, అది ఇంగ్లీష్ వెబ్సైట్ అనుకుంటా. ఇదేనే కాదు, ఇంకా బయట కూడా కొన్ని అబ్జర్వ్ చేశా. ఏమని? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేసి మరలా సినిమాలో నటించబోతూ ఉన్నాడు. ఓట్లేసి ప్రజలను మోసం చేశాడు. ఏం మోసం చేశాడు? సినిమాలో నటించడం అంటే మోసం చేయటమా? ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమాలో నటించారా లేదా? పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఒక నటుడు, రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ పెట్టాడు, అండ్ ఈరోజు కూటమిలో భాగంగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఒక మనిషికి అంటూ కూర్చున్న కళాపక్ష అనేది ఎవరికైనా ఉంటుంది. దట్ నాకు నటుడు, స్టార్ యాక్టర్, ఆల్రెడీ కమిట్మెంట్ సినిమాలు ఉన్నాయి, అవి చేయకుండా ఎట్లా? తన డ్యూటీస్ ఏవైతున్నాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తే తప్పు, తనకు డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో అది పట్టించుకోకపోతే తప్పు, తన దగ్గర వచ్చిన ఫైల్స్ని క్లియర్ చేయకపోతే తప్పు. తన దగ్గర కృష్ణతేజ లాంటి అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించేసి ఎప్పటికప్పుడు అన్ని బాగోగులు చూసుకోవాలని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేసే పెట్టారు. అక్కడ అనాథలకు కూడా తానే అండగా ఉంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల పిల్లలకి నెలకు 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళు చదివిస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటే పోతే పిఠాపురాన్ని ఒక రకంగా దత్తత తీసేసుకున్నాడు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తన పంచాయతీలకు వచ్చే ఏవైతే ఉన్నాయో, తన పంచాయతీరాజ్ శాఖలోకి వచ్చే గ్రామాలకు సంబంధించి పనులు ఎలా నడుస్తున్నాయి ఏంటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నాడు. అటవీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ పెద్దిరెడ్డి వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. సో తన డ్యూటీ తను చేస్తున్నాడు. తాను ఏదైతే ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఫుల్ఫిల్ చేయాల్సిన పనులు ఉన్నాయో, సినిమాలు ఉన్నాయో
అవి కంప్లీట్ చేయాలి. ఇప్పటికే పాపం చాలా డిలే అయింది. ఆ నిర్మాతలు రోడ్డును పడతారు. దానివల్ల ప్రజలకు నష్టం ఏమీ లేదు. దాని గురించి ఇంకా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కూడా. త్వరలో సినిమాలు వస్తే ఇంకేంటి అసలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్లో అటకెళ్ళి ఈటకెళ్ళి చెట్లు కొట్టేసి కింద సభ సమావేశం అన్నప్పుడు పిల్లలకు సంబంధించిన సభ అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన పిల్లల గురించి మాట్లాడి ఇంత వరస్ట్గా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 6 అయితే ఇంట్లో డోర్లైన్ క్లోజ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి లేక ఈ జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళు లేదంటే వాళ్ళు అభిమానించే పత్రికలు వీళ్ళు కూడా కలగలిపి ఈరోజు పవన్ కళ్యాణ్ మీద బుర్ర జల్లటం అంటే ఒక నటుడైన పవన్ కళ్యాణ్ తను ఫుల్ఫిల్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో కమిట్మెంట్లు ఏవైతే ఉన్నవి కొద్దిపాటి సమయం ఇచ్చేవి చేయబోతుంటే దానిని కూడా నెగిటివ్ వేలో చూపిస్తే బురదలదాం చూస్తూ ఉంటే మనుషులేనా అసలు? మద్య నిషేధం చేస్తామని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? మద్యం ఏరులే పారలే చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలామంది లివర్, హార్ట్, కిడ్నీలు, నర్వ్ సిస్టమ్ మొత్తం దెబ్బతిని చాలామంది ఈరోజు ఆసుపత్రి పాలు. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నకిలీ మద్యం తాగినటువంటి వాళ్ళు, కల్తీ మద్యం నిజంగా అండి. అదేంటే మందు రేటు ఎక్కువ ఉంది, తాగే వాళ్ళు తగ్గుతారని చెప్పి బిల్డప్ ఇచ్చి ఘోరాతి ఘోరంగా అతి పెద్ద స్కామ్ ఈరోజు దేశంలో ఏంటంటే మద్యం స్కామే నడుస్తుంది. ఆల్రెడీ దాని మీద విచారణ. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఏమాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా అడ్డదిడ్డంగా విధ్వంసం చేసి ఘోరమైనటువంటి పరిపాలన చేసి ఈరోజు సవ్యంగా పరిపాలన చేస్తూ అద్భుతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తూ తాను కమిట్మెంట్ ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి కొద్ది రోజులు వాటికి సమయం కేటాయించి సినిమాల్లో నటించబోతుంటే పవన్ కళ్యాణ్ బురదలటం అంటే ఇంతగా మించిన చేతగాంతనం, ఇంత మించిన విద్వేష రాతలు ఇంకెక్కడైనా ఉంటాయో మీరే కామెంట్లో తెలియచేయండి.